హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే, మీకు మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజుటి వీడియో నిన్నటి వీడియోకి అనుగుణంగా సాగుతూ ఉంటుంది. నిన్న పార్ట్ 1 తీశాను, అది సగంలోనే చిన్న వర్క్ ఉండడం వల్ల ఆపివేయాల్సి వచ్చింది. దయచేసి ఆ విషయానికి గాను నన్ను క్షమించగలరు. ఆ వీడియోకి కంటిన్యూషన్గా ఈరోజు వీడియో అయితే ఉండబోతుంది. ఒకవేళ ఇప్పటిదాకా జరిగిన విషయం మీకు అర్థం కాకపోతే నిన్నటి వీడియో చూసినట్టయితే మీ అందరికీ అర్థమవుతుంది. ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఆ వీడియో గురించి చిన్న డీటెయిల్స్ ఇందులో మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక చంద్ర, క్రాంతి ఇద్దరు అన్యోన్యమైన దంపతులు. వీరిద్దరికీ 2 ఆడపిల్లలు. చాలా గారాబంగా పెంచి ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తారు. ఇద్దరికీ కూడా మంచి మంచి సంబంధాలు వస్తాయి. కాకపోతే చిన్న కూతురు మాత్రం ప్రేమ వివాహం చేసుకుంటుంది. అతని పేరు రాహుల్. అతను ఒక అనాథ. అయితే ఆ అనాథని కూతురు ప్రేమించిన కారణంగా పెళ్ళి అయితే చేసేస్తారు. రాహుల్కి అమెరికాలో జాబ్ వస్తుంది. ఇక స్వప్నం తీసుకొని వెళ్ళిపోతాడు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత స్వప్న మాటిమాటికి తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకోవడం వల్ల, అలానే రాహుల్కి కూడా ఎవరూ లేకపోవడం వల్ల అత్తమామల్ని తల్లిదండ్రుల్లాగా చూసుకుంటూ మధ్య మధ్యలో వారిని చూడడానికి వచ్చినప్పుడల్లా సొంత కొడుకులాగా కలిసిపోతూ ఆప్యాయతతోటి దగ్గరికి తీసుకొని చూస్తూ ఉండేవాడు. ఇక వాళ్ళు కూడా కన్న కొడుకు లేడు అనే విషయాన్ని కూడా మర్చిపోయేంతగా రాహుల్ ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక స్వప్న, రాహుల్ మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత స్వప్న తల్లి కాబోతుందన్న విషయం చంద్రక్రాంతిలకి తెలుస్తుంది. ఇక రాహుల్ కూడా మీరిద్దరూ ఒంటరిగా అక్కడే ఉండడం దేనికి, అమెరికా రండి అని ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక రాహుల్ కోరికను తీర్చాలని చంద్రక్రాంతి కూడా ఇద్దరు అమెరికా వెళ్ళిపోయి చిన్న కూతురు దగ్గరే ఉండిపోవాలని డిసైడ్ అవుతారు. ఇక వెళ్లే ముందు అక్కడ వాళ్ళకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా కూతుళ్ళిద్దరి పేరు మీద రాసి వేయడం జరుగుతుంది. ఇక ఎందుకంటే మళ్ళీ ఇండియాకి వచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళు అమెరికాలో కూతురు దగ్గరే ఉండదలుచుకున్నారు కాబట్టి ఇక వాళ్ళు వెళ్ళిపోయే ముందే ఆ పనులన్నీ పూర్తి చేసుకొని స్వప్నకి అలానే రాహుల్కి ఇష్టమైన ఫుడ్ అంతా కూడా తీసుకొని వాళ్ళు అమెరికా బయలుదేరి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందే వాళ్ళకి జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఇద్దరు అక్కడికక్కడే చనిపోతారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయిన తర్వాత అది చూసి స్వప్న తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ చావుని వార్తను విని తట్టుకోలేని రాహుల్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక కొన్ని రోజుల్లోనే రాహుల్కి కూడా అనుకోని సన్నివేశాలు చాలా జరుగుతాయి. తను వెళ్తున్న కారు ఆపోజిట్లో తిరగడం కానీ, అలానే కార్ని బుక్ చేసుకొని వెళ్ళబోతుంటే ఆ డ్రైవర్ యాక్సిడెంట్ చేసేయడం కానీ, అలా రాహుల్ ఒక 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడం కానీ, స్వప్నకి నిండు నెలల మీద పడ్డం కానీ, ఇదంతా స్టోరీలో భాగంగా కొనసాగుతూ ఉంటుంది. దీని అంతటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నిన్నటి వీడియో మీరు చూడండి, క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఇక ఈరోజు అసలు విషయానికి వెళ్ళిపోదాం. అలా రాహుల్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో స్వప్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక రాహుల్ చేతిలో ఫోను స్వప్నకి ఇవ్వకుండా అలా రహస్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది తట్టుకోలేని స్వప్న ఒకరోజు గొడవ పడుతుంది. అసలు ఎందుకు నువ్వు నాకు ఫోన్ ఇవ్వడం లేదు, అలానే ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, ఏమైంది నీకు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని స్వప్న అడిగిన ప్రశ్నలకి రాహుల్ సమాధానం చెప్పకుండా దాటివేస్తూ ఉంటాడు. ఇక అలా స్వప్న దిగాల్లో పడిపోతూ ఉంటుంది. 2 రోజులైంది తను ఎలాంటి ఆహారం కూడా తీసుకోదు. కానీ తనకు నెలలు దగ్గర పడుతున్నా కొద్దీ తనకి ఇబ్బంది ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో రాహుల్ స్వప్నకి తినడానికి ఫుడ్ తీసుకొని వస్తాడు. స్వప్న, మన మధ్య ఎన్నైనా ఉండొచ్చు, ఇప్పుడు మనకి మన బిడ్డ కావాలి. అత్తమామలు కూడా తల్లిదండ్రుల్లాగే అనుకున్నా, కానీ వాళ్ళు నాకు దూరం అయ్యారు. ఇక నాకు ప్రాణమైన మీరు మళ్ళీ నాకు దూరం అయితే నేను తట్టుకోలేను. దయచేసి ఈ ఫుడ్ అయితే తిను, తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు రాహుల్. కానీ స్వప్న వినకుండా, నువ్వు నాకు జరిగిన విషయం చెప్పు, లేకపోతే నేనేమీ తినను అంటూ ఉంటుంది. కానీ రాహుల్ ఆ విషయం ఏమీ చెప్పకుండా, నువ్వు తినకపోతే మాత్రం నేను ట్యాబ్లెట్లు వేసుకోను, నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, కానీ నువ్వు ఇలా తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను చూస్తూ ఉండలేను, నేను కూడా ఆరోగ్యం పాడు చేసుకుంటాను, ఇక నీ ఇష్టం అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి స్వప్న విని, సరే రాహుల్కి ఇప్పుడు బెడ్ రెస్ట్ అయితే ఉంది, తను చాలా నిదానంగా ఉండి మాత్రలు సరిగ్గా వేసుకుంటేనే తన ఆరోగ్యం కుదుటపడుతుంది, ఇప్పుడు నేను తినకపోతే తను కూడా తినడు అనుకుంటూ, సరే తింటాను ఇవ్వు అని తీసుకోపోతుంది
స్వప్న. కానీ రాహుల్, నువ్వు ఆగు స్వప్న, నేనే తినిపిస్తాను అని స్వప్న ఎదురుగా కూర్చొని తను తెచ్చిన ఆహారాన్ని చేత్తో కలిపి స్వప్నకి తినిపిస్తూ ఉండబోతాడు. అలా స్వప్న నోటి దగ్గరికి చెయ్యి తీసుకొని రాగానే ఒక్కసారిగా తలుపు తెరుచుకుంటుంది. ఆ తలుపు తెరుచుకుంటుంది కానీ అవతల ఎవరూ ఉండరు. కానీ విపరీతమైన గాలి వస్తూ ఉంటుంది. ఆ విపరీతమైన గాలికి రాహుల్ చేతిలోని ప్లేట్ ఎగిరి అవతల పడుతుంది. ఇక అందులో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా విసిరివేయబడతాయి. అలా అయ్యేసరికి రాహుల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి ఇంత సడన్గా ఇంత ఎక్కువ గాలి వస్తుంది? సరే స్వప్న, చేతిలో ఉన్న ప్లేట్ పడిపోయింది కదా, మళ్ళీ మీకు ఫుడ్ తీసుకొస్తాను అని లేవబోతూ ఉంటాడు. అలా లేవబోతూ ఉంటే ఆ గాలికి ఒక్కసారిగా ఎవరో రాహుల్ గొంతు పట్టుకొని పైకి లేపినట్టుగా పైకి లేగుస్తాడు. అలా పైకి లేచి గోడ దగ్గరికి వెళ్ళి పైనే అలా వేలాడుతూ ఉంటాడు. కానీ రాహుల్కి మాత్రమే అర్థమవుతుంది ఎవరిదో చెయ్యి తన గొంతును గట్టిగా పట్టుకుందని. కానీ అక్కడ చూడ్డానికి కానీ వినిపించడానికి కానీ ఎవ్వరూ లేరు. ఒక్క గాలి మాత్రమే లోపలికి వస్తూ ఉంది. కానీ రాహుల్ని గొంతు పట్టుకున్న విషయం మాత్రం రాహుల్కి తప్ప ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక రాహుల్ బయటికి గట్టిగా మొత్తుకుందామన్నా గొంతు గట్టిగా పట్టుకోవడం వల్ల రాహుల్ గొంతు నుంచి మాట బయటికి రావడం లేదు. కాళ్ళు అలా గిజగిజా కొట్టుకుంటూ ఉన్నాడు. ఇక ఇది చూసిన స్వప్న గట్టిగా అరుస్తూ ఉంది. ఏమైంది, అసలు ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి తనకు అందనంత పైకి తను వేలాడుతూ ఉన్నాడు. ఇక స్వప్న కుర్చీ వేసుకొని పైకి ఎక్కబోతుంటే ఎవరో స్వప్న చెయ్యి గట్టిగా పట్టుకొని వెనక్కి లాగినట్టుగా ఉంటుంది. కానీ ఆ విషయం స్వప్నకు కూడా అర్థమవుతుంది, తన చెయ్యి ఎవరో పట్టుకున్నారు అనే విషయం. కానీ చూస్తే ఎవరు ఏమీ కనపడరు. ఎవరు మీరు? నా చెయ్యి ఎందుకు మీరు అంత గట్టిగా పట్టుకున్నారు? నా భర్త అక్కడ వేలాడుతున్నాడు, ఆయన ప్రాణం పోయేటట్టుగా ఉంది. మీరెవరు నా చెయ్యి పట్టుకున్నారు? నేను నా భర్తను కాపాడడానికి వెళ్తుంటే ఎవరో వచ్చి నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారు? అసలు మీరెవరు? మీరు నాకేమీ కనిపించట్లేరు. కానీ మీ చేతి స్పర్శ నాకు అర్థమవుతుంది. నాకు బాగా తెలిసిన వాళ్ళ స్పర్శలాగా ఉంది మీ చెయ్యి. దయచేసి నన్ను వదిలేయండి, తర్వాత మాట్లాడుదురు కానీ ముందు నా భర్తను నేను కాపాడుకోవాలి అని అంటూ ఉంటే ఒక్కసారిగా స్వప్న చెయ్యిని పట్టుకున్న ఆ చెయ్యి వెనక్కి బలంగా లాగుతూ ఉంటుంది. అలా బలంగా లాగేసరికి స్వప్న ఒకేసారిగా 10 అడుగులు వెనక్కి జరిగి అలా ఉంటుంది, చూస్తుంది ఆశ్చర్యపోతూ. కానీ రాహుల్ పైన వేలాడుతున్నా కానీ ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక ఆ కోపంతో స్వప్న, అసలు ఎవరు మీరు? నేను కాపాడబోతుంటే నన్ను వెనక్కి లాగారు, కానీ నా భర్తను చంపాలని చూస్తున్నారు. మీరెవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు నా భర్తను వదిలేయకపోతే నేనే చచ్చిపోతాను అని అంటూ అక్కడే దగ్గరలో ఉన్న కత్తిని తీసుకొని వచ్చి స్వప్న మెడకు పెట్టుకుంటూ ఉంటుంది. ఈలోపు అలా గాల్లో వేలాడుతున్న రాహుల్ని ఒక్కసారిగా కింద పడేయడం జరుగుతుంది. అలా కింద పడ్డ రాహుల్ ఒకేసారి బాగా ఎక్కువ దగ్గుతూ స్వప్నకెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇక అది చూసిన స్వప్న రాహుల్ని విడిచిపెట్టారు అన్న విషయం అర్థమయ్యి కత్తి పక్కన పెట్టి చేతిలో ఒక వాటర్ బాటిల్ పట్టుకొని రాహుల్ దగ్గరికి వెళ్తుంది తాగిపించడానికి. అలా రాహుల్కి మంచినీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి మాట్లాడడం మొదలు పెడుతుంది స్వప్న. అసలు ఎవరు మీరు? మీరెవరో కానీ ఇలా చేస్తే బాగోదు. అసలు మీరెవరో నాకు చెప్పండి. మా రాహుల్ మీకేం అన్యాయం చేశాడు? ఆయన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆయన నాకు తెలిసినంత వరకు చాలా మంచి మనిషి, కానీ మీరెవరో తప్పుగా అర్థం చేసుకొని ఇలా వచ్చి చంపాలనుకుంటున్నారు. దయచేసి మీరెవరో నా ముందు ప్రత్యక్షం కండి, లేకపోతే నేను ఊరుకోను అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ ఆవేశానికి స్వప్నకి బీపీ పెరిగి నొప్పులు పడుతూ ఉంటుంది. నొప్పులు కూడా సడన్గా స్టార్ట్ అవుతాయి. ఇక అది చూసిన రాహుల్, స్వప్న పద హాస్పిటల్కి పోదాం అని అంటూ ఉంటే అక్కడ ఉన్న తలుపులు మాత్రం మూసుకుపోతాయి. అలా మూసుకుపోయిన తలుపుల్ని చూసి స్వప్న రాహుల్ ఒకేసారి ఆశ్చర్యపోతారు. ఇక అక్కడే ఉన్న రాహుల్, మీరెవరు? అసలు మమ్మల్ని ఎందుకు బయటికి పోనీయట్లేరు? స్వప్న నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంది, దయచేసి ఆ తలుపులు ఓపెన్ చేయండి, మేము హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. కానీ ఆ స్వప్న అదంతా చూస్తూ ఉంటుంది. నొప్పులతో ఏమీ మాట్లాడలేక అంతా చూస్తూ వింటూ ఉంటుంది. ఇక రాహుల్ వాళ్ళని బతివిలాడడం మొదలు పెడతాడు. ఇంకా రాహుల్ ఎంత బతివిలాడినా ఎవ్వరూ వినకపోవడంతో, తలుపులు తీయకపోవడంతో స్వప్న అక్కడే ఉండి ఏడుస్తూ రాహుల్తో ఇలా అంటుంది. ఏమంటూ వచ్చామో కానీ నా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయారు. ఇక నన్ను కూడా చంపేలాగా ఉన్నారు. వీళ్ళెవరో కావాలని కక్ష కట్టారు. మొన్న మీరు చెప్తే నేను నమ్మలేదు. కారు రివర్స్లో తిరిగింది, రివర్స్లో వెళ్ళి యాక్సిడెంట్ అయ్యింది అంటే మీరేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. కానీ ఇక్కడ జరిగేదంతా చూసిన తర్వాత మీరు ఎంత ఇబ్బంది పడుంటారో అని నాకు అర్థమవుతూ ఉంది. ఇక వీళ్ళకి కావాల్సింది మన చావు. మనం చచ్చిపోతే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారేమో, ఇక ఆ తలుపులు తీయరు, మనం వెళ్ళలేము అని ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలకి రాహుల్ ఒక్కసారిగా
అక్కడి నుంచి లేచి పక్కకొచ్చేస్తాడు. అది చూసిన స్వప్న, ఏమైంది రాహుల్, ఎందుకు నువ్వు అలా పక్కకు వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు రాహుల్ కొంచెం దూరం వెళ్ళి అక్కడే ఉన్న కుర్చీ లాక్కొని కుర్చీలో కూర్చుంటాడు. అది చూసిన స్వప్న ఆశ్చర్యపోతూ ఉంటుంది. నేను ఇక్కడ నొప్పులు పడుతూ ఉంటే, ఇంతసేపు ఏడుస్తూ ఉంటే ఇక్కడే ఉన్న రాహుల్ ఎందుకంత విచిత్రంగా పోయి ఆ కుర్చీలో కూర్చున్నాడు అని. అక్కడే కుర్చీలో కూర్చున్న రాహుల్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏమ్మా, నీ భర్తని నువ్వు అంతలా నమ్ముతున్నావు కదా, అసలు నీ భర్త ప్రవర్తన, నీ భర్త ఏం చేస్తున్నాడో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు రాహుల్ వేరే గొంతుతోటి. అలా వేరే గొంతుతో అడిగేసరికి స్వప్న ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ గొంతు ఎవరిదో కాదు, తన నాన్న చంద్ర గొంతు. అది విన్న స్వప్న, రాహుల్ ఏమైంది, సడన్గా మా నాన్న గొంతుతో అలా మాట్లాడుతున్నావు, విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, నీకేమైంది రాహుల్ అని అడుగుతూ ఉంటుంది. దానికి కుర్చీలో కూర్చున్న రాహుల్ గట్టిగా నవ్వుతూ చంద్ర వాయిస్ తోటి ఇలా అంటూ ఉంటాడు. ఏమ్మా, ఇంకా నాన్నని గుర్తుపట్టలేదా? నాన్న వచ్చాడు, నిన్ను చూస్తున్నాడు అనే విషయం నీకు అర్థం కావడం లేదా? ఇక నీ భర్తను నువ్వు అంతలా నమ్ముతున్నావే, ఎప్పుడూ కూడా నీ భర్త మీద నీకు అనుమానం రాలేదా అని అంటూ ఉంటాడు చంద్ర. ఆ మాటలకి స్వప్న ఆశ్చర్యపోతూ, నాన్న మీరా, రాహుల్ ఒంట్లోకి వచ్చారా మీరు? అయినా రాహుల్ గురించి నాకెందుకు ఇలా చెప్తున్నారు? మీకు కూడా తెలుసు కదా నాన్న, అసలు మీరు మా నాన్నేనా? ఎందుకు రాహుల్ మీద అలా నిందలు వేస్తున్నారు? మా అమ్మ నాన్న కూడా చాలా ఇష్టపడతారు రాహుల్ని. రాహుల్ కంటికి రెప్పలాగా చూసుకుంటాడు మా అమ్మ నాన్నని. అలాంటిది మీరెవరో వచ్చి మా నాన్న గొంతుతోటి ఇలా ఎందుకు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి చంద్ర నవ్వుతూ, పిచ్చిదానివి కాబట్టే నిన్ను ఇంకా మోసం చేస్తున్నాడు. మేము కూడా మీ భర్త మాట్లాడే మాటలకి, మీ భర్త చేసే వేషాలకి మేము కూడా మోసపోయాం తల్లి. ఎప్పుడూ కూడా మమ్మల్ని సొంత కొడుకులాగా అభిమానిస్తూ మాతో నవ్వుతూ మాట్లాడే రాహుల్ వెనకాల నీకు తెలియని, నాకు తెలియని చాలా గతం దాక్కునే ఉంది. ఇప్పుడు నీకు వివరంగా చెప్తాను విను. అతను అనాథ కాదు, అతనికి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ తల్లిదండ్రుల పేర్లు చెప్పకుండా నిన్ను ప్రేమలో పడేశాడు. ప్రేమలో పడేయడానికి కారణం కూడా నీ వెనకాల చాలా ఆస్తి ఉంది. మన ఇంట్లో ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. మగపిల్లలుంటే ఆడపిల్లలకి వాటా రాదు అని ఆ ఉద్దేశం అతనికి ఉంది. అందుకని అతను కావాలని మొదటి నుంచి డ్రామా ఆడడం మొదలుపెట్టాడు. అలా నిన్ను తన ప్రేమలో పడేసి పెళ్లి చేసుకునేదాకా తెచ్చాడు. ఇక పెళ్లి తర్వాత తను ఎంత మంచివాడు అని నమ్మించడం, నిన్ను నన్ను అందరినీ నమ్మించడం మొదలుపెట్టాడు. ఇక అమెరికా రావాలి, మీరు ఇక్కడే ఉండాలి అని అన్నది కూడా అక్కడ కావాల్సిన ఆస్తులు అప్పుడే రాయమని అడిగితే బాగోదు కాబట్టి, అక్కడి నుంచి వచ్చే ముందు అందరికీ ఎక్కడి వాళ్ళకి అక్కడ పనిచేసి వస్తామని తెలుసు కాబట్టి అమెరికా రావాల్సిందే, తన దగ్గరే ఉండాలి అని మొండి పట్టుదల పట్టాడు. ఇక ఎప్పుడైతే మేము మీ ఇద్దరికి ఆస్తులు రాసి ఇచ్చేసామో అప్పుడే మా ఇద్దరు అవసరం అతనికి చెల్లిపోయింది. ఇక అమెరికా రావడంతో ఇంటికి కూడా రాకముందే తనే మాకు యాక్సిడెంట్ చేయించాడు. అలా యాక్సిడెంట్లో మేమిద్దరం చనిపోయేలాగా చేశాడు. మేమిద్దరము చనిపోయిన తర్వాత అతనికి ఇంక అడ్డుగా మిగిలింది నువ్వే. కానీ నువ్వు అప్పటికే కడుపుతో ఉన్నావు. ఇక నీ కడుపులో తన బిడ్డ ఉంది. అయినా సరే ఇద్దరినీ కూడా చంపాలనే నిర్ణయించుకున్నాడు. ఇక మేమిద్దరము చనిపోయిన వెంటనే నువ్వు కూడా చనిపోతే మొదటగా తన మీద అనుమానం వస్తుందని అతనికి తెలుసు. కాబట్టి అతను తన మీద అనుమానం రాకుండా కొన్ని రోజులు అయిన తర్వాత నిన్ను చంపాలి అని అనుకున్నాడు. ఇంకొక నమ్మలేని విషయం, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే, అతనికి ఆల్రెడీ ఇంతకుముందే అమెరికాలో ఉన్న ఒక ఆమెతోటి పెళ్ళైపోయి అతనికి ఆల్రెడీ ఒక బాబు కూడా ఉన్నాడు. ఇక రోజు నీకు తెలియకుండా ఫోన్లో మాట్లాడేది తనతోటి. నిన్ను పెళ్లి చేసుకున్న విషయం, అలానే నిన్ను నమ్మించి ఇక్కడ దాకా తీసుకొచ్చిన విషయం ఆమెకి కూడా తెలుసు. కావాలని భార్యాభర్తలు వాళ్ళిద్దరూ కూడా నీ దగ్గర డ్రామా ఆడుతున్నారు. నీతోటి ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించుకొని నిన్ను అడ్డు తొలగిచ్చేసుకుంటే ఇక ఆ ఆస్తి అనుభవిస్తూ వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసే ఈ డ్రామా అయితే ఆడారు. దానిలో భాగంగా ఇప్పుడు నిన్ను చంపబోయాడు. అది కూడా నువ్వు తినే అన్నంలో పాయిజన్ కలిపి తీసుకొచ్చాడు. అందుకనే నువ్వు ఆ అన్నం తినకుండా మేము అడ్డుపడడం జరిగింది. నీ దాకా రాకముందే మేము ఇతన్ని చంపేయాలి అని అనుకొని కారులో ఉన్నప్పుడే అతన్ని చంపేద్దాము అనుకున్నాము. కానీ అతను చిన్న చిన్న దెబ్బలతో మాత్రమే బతికి బయటపడ్డాడు. ఇక అతను వెనకాలే ఇక్కడికి వచ్చిన మేము రోజు గమనిస్తూనే ఉన్నాము. నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకోవడానికి నేను మీ అమ్మ చాలా కష్టపడుతున్నాము. నువ్వు చనిపోవద్దు అనేది మా ఉద్దేశం.
ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నువ్వు నీ బిడ్డ ప్రశాంతంగా బతకండి. ఇతను నీ జోలికి రాకుండా మేము చూసుకుంటాము. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా మాట నమ్ము. నిన్ను కన్నా నేను ఏ రోజు అబద్ధం చెప్పలేదు, నా గురించి నీకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని నమ్మకైతే తప్పదు. కావాలంటే అతని ఫోన్ నువ్వు ఒక్కసారి తీసుకొని చూడు అని అంటూ ఉంటాడు రాహుల్ శరీరంలో ఉన్న చంద్ర. ఆ మాటకి దూరంగా ఉన్న రాహుల్ ఫోన్ని తీసుకొని స్వప్న చూస్తుంది. అలా స్వప్న రాహుల్ గ్యాలరీ, దానికి వాయిస్ రికార్డింగ్స్ అన్నీ కూడా చూసేసరికి అందులో తన తండ్రి చంద్ర చెప్పిన విషయాలన్నీ కూడా ఉంటాయి. అలానే తను, తన భార్య, తన కొడుకు దిగిన ఫోటోలు కూడా స్వప్న చూసేస్తుంది. అది చూసి ఒక్కసారిగా స్వప్న కింద పడిపోతుంది ఏడుస్తూ. అప్పుడు రాహుల్ శరీరంలో ఉన్న చంద్ర స్వప్న దగ్గరకు వచ్చి, ఏడవకు తల్లి, నీకు మేమున్నాం కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు స్వప్న, నన్ను క్షమించండి నాన్న, ఇలాంటి ఒక విధవని ప్రేమించి పెళ్లి చేసుకొని మిమ్మల్ని నమ్మించి మీరు కూడా ప్రాణాలతో లేకుండా ఇక్కడికి అనవసరంగా రప్పించాను. మీరు ఇక్కడికి రాకుండా ఉంటే ప్రాణాలతో బతికుండేవారు. ఇప్పుడు అక్కకి నాకు మీరిద్దరూ లేకుండా అయిపోయారు. ఇక వీడు నన్ను చంపుతున్నాడనే విషయం కూడా నాకు అర్థం కానంతగా నా మీద ప్రేమ చూపిస్తూ నన్ను ఇంతలా మోసం చేస్తాడని నేను అనుకోలేదు. ఇక వీడిని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇంతలా మోసపోయిన నేను, నాకు కూడా బతకాలని లేదు నాన్న, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. ఇక మీరు లేకుండా నేను ఏ విధంగా బతకగలను? మీరు లేకపోతే నాకు ఇండియాకి వెళ్ళినా నాకు ఎక్కడా ఉండాలని కూడా అనిపించదు. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి నాన్న అని గోడకేసి తల బాదుకుంటూ ఉంటుంది. కానీ అలా గోడకేసి తను తల బాదుకున్నా అక్కడ చెయ్యి తగులుతుందే తప్పించి గోడ తనకు తగలదు. ఎందుకంటే అడ్డుగా తన తల్లి ఆత్మ చెయ్యి పెడుతుంది. గోడకి తగలకుండా ఆ గాలి, విపరీతమైన గాలి వీస్తూ ఉంటుంది. ఆ గాలి స్వప్నని వెనక్కి నెడుతుందే తప్పించి గోడకి తన తల అయితే తగలనివ్వదు. అప్పుడు రాహుల్ ఒంట్లో ఉన్న చంద్ర, నువ్వు ఇప్పుడు వీడి నిజస్వరూపం చూడు, నేను ఇతని ఒంట్లోంచి బయటకు వచ్చేస్తున్నాను, ఇప్పుడు నువ్వు నిజానిజాలు మాట్లాడు, మేము చెప్పిందనే కాకుండా అతని నిజస్వరూపం నీకు తెలిసాక మేము నిన్ను కాపాడుకుంటాము అని చెప్పి స్వప్నని చూస్తూ రాహుల్ శరీరం నుంచి చంద్ర ఆత్మ బయటికి వస్తుంది. ఇలా చంద్ర ఆత్మ బయటికి రాగానే రాహుల్ కుర్చీలో ఉండడం చూసి, ఏంటి స్వప్న, నేను కుర్చీలోకి ఎప్పుడొచ్చి కూర్చున్నాను, అయినా నువ్వెందుకు అలా ఉన్నావు, ఏడుస్తున్నావు, ఏమైంది స్వప్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు రాహుల్, నాకు నొప్పులు పెరుగుతూ ఉన్నాయి, పదా వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. దానికి రాహుల్, లేదు స్వప్న, నువ్వేమీ తినకుండా అలా బయటికి వెళ్తే నీకు ఇబ్బందిగా అవుతుంది. అలానే హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేశాక తినడానికి కూడా ఏమీ పెట్టరు, ఉండు నీకోసం ఫుడ్ కలుపుకొని వస్తాను అని వెళ్ళి మళ్ళీ ఒక ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చి స్వప్నకి తినిపించబోతాడు. అది చూసిన స్వప్న తన చేతిలో ఉన్న ప్లేట్ని నెట్టేసి తనకెళ్ళి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు రాహుల్ స్వప్న జుట్టు పట్టుకొని, ఏంటే నీ ప్రేమగా తినిపిస్తున్నానని ఎక్కువ చేస్తున్నావా, దయచేసి నోరు మూసుకొని ఈ అన్నం తిను, నువ్వు తినడం నాకు కావాలని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని అంటూ ఉంటాడు కోపంగా. ఇక తన గురించి మొత్తం తెలిసిన స్వప్న నవ్వుతూ ఇలా మాట్లాడుతుంది. ఏరా, ఇప్పుడు కనిపించింది కదా నీ నిజస్వరూపం నాకు, ఇన్ని రోజులు నువ్వు నటించింది ఒక డ్రామా, ఇప్పుడు నీ నిజాయితీ, నీ నిజస్వరూపం నా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అని అంటూ ఉంటే ఆ స్వప్న మాటలకి రాహుల్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఏంటే నా గురించి నీకు తెలిసింది, ఏం తెలుసనే నీకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు రాహుల్. దానికి స్వప్న నవ్వుతూ, నీ భార్య నీకు చెప్పేసిందా నన్ను ఇప్పటికిప్పుడే ఇక్కడే చంపేయమని, అందుకే అంత ప్రేమగా అన్నంలో విషం కలుపుకొని తెచ్చావు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాహుల్ ఆశ్చర్యపోయి, ఓహో నీకు నిజం అంతా తెలిసిపోయిందా, సరేలే, నీకు నిజం తెలిసిందంటే నాకు ఉపయోగమే కదా, నువ్వు చచ్చిపోయే ముందు నీకు నిజానిజాలు చెప్పి నిన్ను చంపేద్దామని నాకు కూడా అనిపించింది. సరేనే, ఇప్పుడు నువ్వు అన్నావు కదా నాకు భార్య ఉందని, అవునే, నేను నా భార్య ఇద్దరం కూడా అనుకోనే నిన్ను చంపేద్దామని డిసైడ్ అయ్యాము. ఇక మాకైతే బతకడానికి ఆస్తి కావాలి కదా, మరి మీ నాన్న నీకు చాలా ఆస్తి రాసిచ్చాడు, ఇంకా నువ్వు చనిపోతే నీతో పాటు ఉన్న నాకే కదా ఆ ఆస్తి అయితే వచ్చేది, ఎందుకంటే నీకు తోబుట్టువులు, నీకు వరుసకి అన్న కానీ తమ్ముడు కానీ ఎవరూ లేరు, వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకోవాలన్నా అలాగనే వాళ్ళ ఆస్తి తీసుకోవాలన్నా, చచ్చిపోయిన మీ అమ్మా నాన్న ఇద్దరూ కూడా మీ ఇద్దరికి చిరుసగం ఆస్తి రాసిచ్చి మంచి పని చేసి చచ్చిపోయారు. ఇక వాళ్ళు చేసిన మంచి నాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతే ఈ
డబ్బుతోటి నేను, నా భార్య, నా పిల్లగాడు సంతోషంగా ఎంజాయ్ చేస్తాము అని అంటూ ఎచ్చడిగా నవ్వుతూ ఉంటాడు. ఇక స్వప్న, అందుకేరా నీకు పోయే కాలం వచ్చింది. మంచి వాళ్ళ జోలికి పోతే మంచే గెలుస్తుంది తప్పించి చెడు ఏ రోజుకు గెలవదు. ఇక ఈ రోజుకు అంతో ఇంతో నీ మీద ఉన్న 10% ప్రేమ కూడా పోయింది. ఇంకా ఎప్పుడైతే నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావో అప్పుడే నాకు అనిపించేది, నన్ను నెట్టడానికి కూడా రెడీ అయ్యి, నన్ను ఇబ్బంది పెట్టడానికి కూడా రెడీ అయ్యి దొంగతనంగా ఫోన్లో మాట్లాడుతున్నావు అంటే నీ వెనకాల ఏదో ఉందని నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ అప్పుడు నాకు నిజం తెలియలేదు. ఈరోజు చనిపోయిన మా అమ్మ నాన్నే నా కళ్ళైతే తెరిపించారు. వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నీలాంటి వెధవతోటి జీవితాంతం కలిసి ఉండకుండా నన్ను కాపాడినందుకు అని అంటూ ఉంటే రాహుల్ విచిత్రంగా నవ్వుతూ, ఏంటే చచ్చిపోయిన మీ అమ్మా నాన్న నీకు కళ్ళు తెరిపించారా? ఏం మాట్లాడుతున్నావు? సరేలే కానీ ముందు ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. సంతకం పెట్టి హ్యాపీగా చచ్చిపో. నువ్వు చచ్చిపోతే మేము హ్యాపీగా బతికేస్తాం. ఇక నా మీద ఏ అనుమానం రాదు. మీ అమ్మ నాన్న చనిపోయి చాలా కాలం అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నా మీద అనుమానం కాదు, ఇంకెవ్వరికి అనుమానం కూడా రాదు. ఇక నువ్వు పేపర్ల మీద సంతకం పెట్టు అని బలవంతంగా తన చేతిలో పెన్ను పెట్టి సంతకం పెట్టించడానికి, అలా లేదంటే వేలిముద్ర వేయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రాహుల్. ఇంకా అలా చేస్తున్నప్పుడు వెంటనే ఇంతకుముందు గాలి ఏ విధంగా వచ్చి తన చేతిలో ఉన్న ప్లేట్ని నెట్టిందో ఇప్పుడు అదేవిధంగా ఒక పెద్ద ఈదురుగాలిలాగా వచ్చి రాహుల్ని గోడకేసి నెడుతుంది. అలానే ఇందాకట్లాగా గొంతు పట్టుకొని పైకి లేపుతూ ఉంటుంది ఆ గాలి. అది చూసి స్వప్న ఇందాకట్లాగా కంగారు పడకుండా ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటుంది. స్వప్న అలా ప్రశాంతంగా ఉండడం చూసిన రాహుల్, ఏంటి అలా కూర్చున్నావు? నా గొంతు ఎవరో పట్టుకున్నారు, నన్ను కాపాడు అని అరుస్తూ ఉంటాడు. దానికి స్వప్న, నేను నిన్ను కాపాడడం కాదు, నన్ను కాపాడడానికి వచ్చారు. ఇక నువ్వు చచ్చిపోతేనే నేను కూడా ప్రశాంతంగా ఉంటాను. నిన్ను బతికించమని నేను ఏమాత్రం వేడుకున్నా ఇంకొన్ని రోజుల తర్వాత అయినా నీ బుద్ధి మళ్ళీ పాత బుద్ధి అయ్యి నన్ను నా బిడ్డను చంపడానికి కూడా వస్తావు. ఇక నీ చావుని నేను ప్రశాంతంగా చూస్తూ ఉంటాను. ఎందుకంటే నా తల్లిదండ్రులను చంపి నా దగ్గరే నువ్వు దొంగ ఏడుపు ఏడ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టావు. అదంతా తలుచుకుంటూ ఉంటే నీకు చావు కూడా చిన్న శిక్షే అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక తను వాళ్ళ అమ్మా నాన్నతో ఇలా అంటూ ఉంటుంది, అమ్మా నాన్న ఇక మీరు అతన్ని చంపేసేయండి, నాకు ఎటువంటి దిగులు లేదు, ఇలాంటి భర్త నాకు కూడా వద్దు అని తన మెల్లో ఉన్న మంగళసూత్రాన్ని తన చేత్తోటే తీసి ఇసిరి కొడుతుంది. ఇక స్వప్న అలాగా విసిరి కొట్టడం చూసిన రాహుల్ చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న తన తల్లిదండ్రుల ఆత్మలు రాహుల్ని అలానే బలవంతంగా ఈడ్చుకుపోయి కారులోకి వేసేస్తారు. కానీ కారులో డ్రైవర్ సీట్లో ఎవరూ కూర్చోరు. కానీ కారు మాత్రం కదులుతూ ఉంటుంది. ఇక డ్రైవర్ సీట్ పక్కనే రాహుల్ని కూర్చోబెడతారు. అలా కూర్చున్న రాహుల్ స్టీరింగ్ పట్టుకొని తిప్పాలన్నా అది తిరగదు. అలానే డ్రైవర్ సీట్లోకి వచ్చి కూర్చొని డ్రైవ్ చేద్దామన్నా అలాగా అక్కడ ఉన్న ఆత్మలు రానియవు. ఇక చాలా వేగంగా తీసుకొని వెళ్ళి అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టుకి బలంగా స్పీడ్గా వెళ్ళి గుద్దేస్తారు. అలా గుద్దేసరికి ఆ డ్రైవర్ పక్క సీట్లో ఉన్న రాహుల్ ఒకేసారి అద్దంలోంచి బయటికి ఎగిరిపడి గోడకి తలగుద్దుకుని అలా కింద పడిపోయి రక్తపు మడుగులో పడిపోయి చనిపోతాడు. ఇక చుట్టూ ఉండే జనాలందరూ వచ్చి రాహుల్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కానీ అప్పటికే అక్కడున్న డాక్టర్ ఇతను యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పడం జరుగుతుంది. తన భార్య అయిన స్వప్నకి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తారు. యాక్సిడెంట్ అయింది, నీ భర్త ఇలా చనిపోయాడు అని. కానీ ఇదంతా ఎవరు చేశారో ఎందుకు జరిగిందో స్వప్నకి తెలుసు కాబట్టి ఇక నేను వస్తున్నాను అని చెప్పి తను హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళి చూసేసరికి తన భర్త శవమై కనిపిస్తాడు. ఇక అది చూసిన స్వప్న చాలా శాంతంగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అక్కడే ఒక చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి, నా కడుపులో ఉన్న బిడ్డతోటి నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పక్కనే ఒక చిన్న పాప ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ స్వప్న పక్కనే కుర్చీలోకి వచ్చి కూర్చొని ఇలా అనడం మొదలు పెడుతుంది, అమ్మ ఇంక నువ్వు ఆలోచించకు, నీకు ఇప్పుడు ఫ్రీడమ్ దొరికింది, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన ఆస్తితోటి నీ కన్నబిడ్డని పెంచు, నువ్వు కష్టపడే పని లేకుండా వాళ్ళు నీ జీవితానికి సరిపడా సంపాదించి ఇచ్చేసి వెళ్ళారు కాబట్టి నువ్వు ప్రశాంతంగా నీ బిడ్డని ఆ డబ్బుతో పెంచుకో, ఇక ఇలాంటి వెధవలని ఎప్పుడూ నమ్మబోకు అని చెప్పి ఆ చిన్నపిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఆ చిన్నపిల్ల ఎవరు ఎందుకు వచ్చి చెప్పిందో స్వప్నకు తెలియదు కానీ తన మనసుకు అనిపిస్తూ ఉంటుంది తన తల్లే వచ్చి తనకు ఆ విషయం చెప్పేసి వెళ్తున్నట్టు. ఇక రాహుల్కి సంబంధించిన అంత్యక్రియలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వప్న
పూర్తిగా అమెరికాని వదిలేసి ఇండియాకి వస్తుంది. తన తల్లిదండ్రులు తనను పెంచిన చోటికి, అదే ఇంటికి తిరిగి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన స్వప్న చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తన తల్లిదండ్రులు లేరు అన్న లోటు తనకు తెలియకుండా ఆ ఇల్లు తనకు అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. అలానే అతి కొద్ది రోజుల్లోనే స్వప్న 12 బిడ్డకి జన్మనిస్తుంది. ఇక తన అక్క తనకు తోడుగా ఉంటుంది. ఇక ఇద్దరు అక్కా చెల్లెళ్ళు దగ్గరలో ఉండడం వల్ల తన అక్క వాళ్ళ ఇంటికి తన ఇంటికి తన అక్క వస్తూ పోతూ స్వప్న అలానే సౌమ్య ఇద్దరూ కూడా చిన్న బాబుని చూసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన స్టోరీ అయితే నిన్నటి స్టోరీకి అనుగుణంగా ఈరోజు అయితే ఉంది. కాబట్టి దయచేసి ఎవరైనా పూర్తిగా వినాలనుకుంటే నిన్నటి వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అయితే స్టోరీ అర్థమవుతూ ఉంటుంది. దయచేసి ఒక వీడియోలోనే చేద్దామనుకున్నా కానీ కుదరలేదు కొన్ని కారణాల వల్ల. ఈరోజు కంటిన్యూ చేసి స్టోరీ అయితే ముగించడం జరిగింది. ఇక ఇలాంటి ఎన్నో స్టోరీస్ మీకు ప్రతిరోజు మీకు వీడియోల రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే వీడియోలో చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉంటాను నేను. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక వీడియోలో ఉండేలాగే చూసుకుంటాను. దయచేసి మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.